నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సపరీలు చేసిన మంత్రి। తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పడానికి ఆధారాలు లేవు। చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకున్నాయన్న మాజీ మంత్రి అంబటి। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ప్రయాగ్రాజ్లో బోటులో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు। హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు। రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపరీలు చేశారు। పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఉదయం బైక్ యాక్సిడెంట్ జరిగింది। ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది। అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెడుతున్న అనిత దీన్ని గమనించారు। తన కాన్వాయ్ ఆపించి గాయపడిన యువతి వద్దకు వెళ్లారు। ఆమెకు మంచినీరు అందించి సపరీలు చేసి ధైర్యం చెప్పారు। అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు। సిట్ జరిపిన అరెస్టులు నెయ్యి టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు। గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకున్నాయని, దీంతో ఆయన్ను బయటపడేసేందుకు పచ్చపత్రికలో ఆపసోపాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు। లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలు లేవన్న అంబటి టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లు కొండపైకి చేరే అవకాశమే లేనప్పుడు లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు చెప్పినట్టు పంది కొవ్వు కలిసే అవకాశమే ఉండదని వివరించారు। రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసిన ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు। తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను। ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువ ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు। ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు, ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద। దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు। తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాపితంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు। పవిత్రతకే కాదు, నాణ్యతకి పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం। దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు। ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు। ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు। ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం। చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాని ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్ గా లెక్కలు రాలేదో, ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు। ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు। ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు। ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం। చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు। జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్ గా వచ్చినటువంటి టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి। ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లై సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది। వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది। ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు। ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి। ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు। ఇది జరిగినటువంటి అంశం। ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది। ఆ తర్వాత శ్యామలరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి
ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జులైలో. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో లడ్డూ ప్రసాదాల్లో, నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పుకోకుండా, ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్ని ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి అంటిది కూడా వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు. లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని, అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఇన్ని పచ్చి అబద్ధాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా 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 అనేమో ఎన్నికలకు ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళేమో నువ్వు చెవులు చెప్పాలంటూ వచ్చి సంపద సృష్టిస్తా, అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించలేక, అప్పులు పుట్టక, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, చెయ్యలేడు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు, నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించటమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి నారాయణ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
చేస్తానని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ముత్తు శర్వన్ తెలిపారు. యాత్రలో భాగంగా ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శర్వన్ మాట్లాడుతూ 1111 రోజుల పాటు 5 దేశాల్లో 34,300 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. 2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ యాత్ర నేపాల్, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్లో సాగిందన్నారు. ఇప్పటిదాకా 29,000 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్. నా తమిళనాడు నుంచి వస్తున్నాను. ఈ ట్రావెల్ ನಾನು 5 సంవత్సరాల ప్రపంచ పర్యటన చేస్తున్నాను. ಇದು ಕೊರೋನಾ ಸೆಕೆಂಡ್ ವೇವಲ್ಲಿ చాలా ಜನ ಡೆತ್ ಆಯಿತು. ಆಕ್ಸಿಜನ್ ಶಾರ್ಟೇಜ್ ಡೆತ್ ಆಯಿತು చూసి ನಾನು ఆక్సిజన్ జనరేషన్ కోసం 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ పర్యటన చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది. 7 lakh ట్రీ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఇది 5 సంవత్సరాల 8 కంట్రీస్ 44,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది, 122. సో ఇది యాక్చువల్గా ట్రావెల్ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాను, స్పాన్సర్ అయితే లేదు. పడుతున్నదల్లా పెట్రోల్ పంప్, ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్కే టెంట్, బెడ్షీట్, గ్యాస్ ఎలా ఉంది. అండ్ ఇది నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. అండ్ పీపుల్ డొనేషన్ చేస్తారు, అదే నా ఎక్స్పెన్స్ కోసం యూజ్ చేస్తున్నాయి. ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 29,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. 122 kg వెయిట్లో సైకిల్ చేయడం కోసం రెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 21/12/2021 ట్రావెల్ స్టార్ట్ చేసి తమిళనాడు టు లడాక్ వియా మధ్యప్రదేశ్, లడాక్ టు జమ్మూ వియా కార్గిల్, జమ్మూ టు కేరళ వియా రాజస్థాన్, కేరళ టు పాండిచేరి వియా తిరుచెందూర్, పాండిచేరి నుంచి ఇప్పుడు నేపాల్ వెళ్తున్నాను. నేపాల్ టు వియా నాగాలాండ్, వియత్నాం, మియాన్మర్, బ్యాంకాక్, థాయిలాండ్, వియత్నాం టు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ టు ఢిల్లీ 2027 ಟ್ರಾವೆಲ್ ಕಂಪ್ಲೀಟ್ చేశాను. ಅಣ್ಣ ಇದು ಗಿನ್ನಸ್ ವರ್ಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಪ್ಲಸ್ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಆಕ್ಸಿಜನ್ ಶಾರ್ಟೇಜ್ ಆಗಿ చాలా ಜನ ಕೊರೋನಾ ಟೈಮ್లో డెత్ అయిపోయి కోసం ప్రతి మండల అవేర్నెస్ క్రియేట్ చేసి స్టూడెంట్స్, ఎనీ సోషల్ వర్కర్స్ హెల్ప్ తీసుకుంటూ అక్కడ ಅವ್ರ సపోర్ట్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తాం. ಎಲ್ಲ తమిళనాడులో ఉంది అన్న. డాడీ ಅವರು అక్కడే పని చేస్తున్నారు, మమ్మీ హౌస్ మ్యారేజ్ చేస్తున్నాను. నాకు MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసి 2 years క్యాంపస్ రిజల్ట్ ఆగి కేజీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ టైమే నేను చాలా జన డెత్ చూసి. కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో మద్యం షాపులు కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులకు 122 దరఖాస్తులు రాగా వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక అయిన వ్యక్తులకు పారదర్శకంగా షాపులను కేటాయించామన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.